నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడిని మీతో చెప్పుచున్నా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త ఈ 12వ అధ్యాయం 4వ వచనంలో ఈ యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్న మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఉన్న రోజుల్లో తన శిష్యులను పిలిచి వాళ్లతో ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నారు. తన శిష్యులతో ఆయన ఈ మాటలను మాట్లాడవలసి వచ్చేది. తన శిష్యులైన వారితో ఎందుకు ఈ మాటలను ఆయన చెప్తూ ఉన్నారు అని అంటే, శిష్యులైన వారు దేనికో భయపడుతున్నారు, వేటుకో భయపడుతున్నారు. ఈ లోక సంబంధమైన వ్యక్తులకు భయపడుతున్నారు. ఈ లోకములో ఉన్న మనుషులైన వారికి భయపడుతున్నారు. ఈ లోకములో ఉన్న కొన్ని రకాలైన మత ఆచారాలను చేస్తున్న పరిచయులు, శాస్త్రులు అనే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు వారిని దగ్గర తీసుకొని తన శిష్యులతో ఆయన అంటాడు 4వ వచనంలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా. ప్రభు అన్నాడు, మీరు నా స్నేహితులు. మీరెవరు? నా స్నేహితులు. మీరు నా ఫ్రెండ్స్. మీరు నా ఫ్రెండ్స్, నా శిష్యులే కాదు, మీరు నాకు స్నేహితులై ఉన్నారు. నా స్నేహితులారా, మీరు వినండి. లోకానుసారమైన వాటికి మీరు ఎందుకు భయపడతారు? ఈ లోక సంబంధమైన వాటికి ఎందుకు మీరు ఆందోళన చెందుతారు? ఈ లోక సంబంధమైన విషయాల కొరకు మీరు ఎందుకు తల్లడిల్లుతారు అని మీరు ఎవరికి భయపడాలో వారికి భయపడకుండా, ఎవరికి భయపడకూడదో వారికే మీరు ఎందుకు భయపడుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో ఈ మాటలు చెప్తూ ఆయన అంటాడు, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడ. మీరు ఎవరికి భయపడుతున్నారో తెలుసా? దేహాన్ని, ఈ శరీరాన్ని చంపే వారికి మీరు భయపడుతున్నారు. మీ భయమంతా ఎవరి గురించి అంటే, ఈ శరీరం ఏమైపోతుందో, ఈ శరీరాన్ని ఎవరు చంపుతారో, ఈ శరీరాన్ని ఎవరు నాశనం చేస్తారో, ఈ శరీరాన్ని ఎవరు పాడు చేస్తాడో, పలానా వాడు నా శరీరాన్ని నన్ను చంపుతాడేమోనని ఆ శరీరాన్ని చంపేవారికి మీరు భయపడుతూ ఉన్నారు. కానీ వారు ఏం చేయగలరు? అక్కడ ఏమన్నారు? దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకూడదు. వాళ్ళు నీ శరీరాన్ని అయితే చంపగలరు, కానీ చంపిన తర్వాత ఇంక నిన్నేం చేయగలుగుతారు వాళ్ళు? ఒకవేళ చంపగలిగితే ఈ లోకానుసారమైన వ్యక్తులు నీ శరీరాన్ని చంపుతారు, నిన్ను శరీరాన్ని లేకుండా చేస్తారు, నీ శరీరాన్ని పాడు చేయగలరు, కానీ అంతకు మించి వాళ్ళు ఏమీ చేయలేరు. అలాంటి వారికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారికి భయపడకండి. శరీరాన్ని నాశనం చేసే వారికి మీరు భయపడకండి అని ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. అవును, నిజమే. ఈ లోకములో మనం ఉన్నప్పుడు లోక విషయాల్లో ఎవరైనా మనల్ని చంపుతాను అని అంటే మనం ఏం చేస్తాం? భయమేస్తుంది. ఇదంటారా? చాలా భయమేస్తా. నేను చంపుతాను అని అంటే చాలా భయపడిపోతాం. నిన్ను లేకుండా చేస్తాను అని అంటే చాలా భయమేస్తుంది. ఆ భయంతో భయపడవలసిన వానికి భయపడకుండా శరీరాన్ని చంపేవారికే మనం భయపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ శరీరాన్ని, ఎవరైనా మన శరీరాన్ని చంపగలరేమో కానీ మరి ముఖ్యంగా మన ఆత్మను ఈ లోకానుసారులైన మనుషులు ఎవరు ఏమీ చేయలేరు. అందుకే ప్రభు ఆ మాటలు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదివితే, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో దేవునికి గూర్చి అక్కడ దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడుదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతుంటాడు, ఈ జనులు, ఈ లోకములో ఉన్న జనులు కొన్ని కట్లు కడతారు. అవి బంధకాలతో, కుట్రతో కూడిన కట్లు. బంధుకట్లు అంటే కుట్రతో కూడిన కట్లు. ఈ లోకంలో ఉన్న మనుషులు కుట్రలతోనూ కుయుక్తులతోనూ నిన్ను కట్టివేయాలని ప్రయత్నం చేస్తారు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చూస్తారు. కొన్ని రకాలైన కుట్రలు పన్ని ఆ కుట్రల కుతంత్రాలతో కట్టివేసి నిన్ను భయపెట్టి దేవునికి దూరంగా నిన్ను నడిపించాలని, దేవుని వాక్యానికి దూరంగా నిన్ను నడిపించాలని, దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేయాలని ఈ లోకములో ఉన్న మనుషులు నీ మీద ఎన్నో కట్లు కట్టవచ్చును కానీ దేవుని వాక్యం అంటుంది, వారు భయపడుదానికి మీరు భయపడకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 12వ వచనం మనం చదివితే, వారు భయపడుదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఈ లోకములో మనుషులు భయపెట్టేదానికి మీరు భయపడకండి. లోకంలో మనుషులు మనల్ని భయపడతారు. లోకంలో మనుషులు ఆత్మీయతలో నుంచి, భక్తిలో నుంచి మనల్ని దూరంగా జరపడానికి సాతానుడు భయము అనే ఆయుధాన్ని మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. భయము అనే ఆయుధాన్ని మన మీద ప్రయోగిస్తుంటాడు. కనుక మనుషులు భయపెట్టినప్పుడు ఆ భయాన్ని చూసి మనం దిగులు చెందుతాము, దేవునిలో దూరం అయిపోతాము, లేదా దేవుని సన్నిధిలో మనం వెనకబడిపోతూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు? మహా చేయగలిగితే ఈ శరీరాన్ని మాత్రమే చంపగలుగుతారు. అలా శరీరాన్ని మాత్రమే చంపగలిగే వారికి మీరు భయపడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం అంతా నేను హైదరాబాద్లో ఉన్నాను మీటింగ్లో. అక్కడ కొంతమంది నేను కలిశాను. కొంతమంది అనంతపురం నుంచి, కడప నుంచి వచ్చిన కొంతమంది దైవ సేవకులు పరిచయం అవుతే వాళ్ళని కలిసి మాట్లాడుతున్నాను. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని అడిగాను, మీరు ఎలా యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీరు ఎలా అంతకుముందు ఎలా ఉండేవారు అని అంటే, దాంట్లో ఒక ఆయన అన్నాడు, అనంతపురం నుంచి వచ్చిన ఒక పాస్టర్ గారు అన్నారు, అయ్యా నేను యేసు ప్రభుని నమ్మక ముందు పెద్ద రౌడీనండి అన్నాడు. ఎలాంటోడట? చాలా పెద్ద రౌడీనండి, చాలామందిని చంపేశానండి అన్నాడు. చాలామందిని, మనిషి చూడటానికి కూడా అలాగే ఉన్నాడు. అవునండి, నిజమే పాస్టర్ గారు, నేను చెప్పింది నిజమే, చాలామంది నేను చంపాను. ఒకప్పుడు భయంకరమైన రౌడీని నేను, చాలా హత్యలు చేసేవాడిని, చాలామందిని చంపేవాడిని, పేరు మోసిన రౌడీ. ఈ రోజుకి నా గురించి మా ఊళ్ళో అడిగితే చెప్తారు, నేను చాలా పేరు మోసిన రౌడీ. ఈ రోజుకి నేనంటే చాలామంది భయపడతారండి అన్నాడు. అంత పెద్ద రౌడీ అయి ఉండి అందరినీ భయపెట్టే నీవు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నారు మీరు అని అడిగా. ఆయన అన్నాడు, ఒక రోజునంట ఒక మనిషిని చంపడానికి కత్తి తీసుకుని వెళ్తున్నాడంట. ఎవరిని? తన శత్రువైన ఒక మనిషిని చంపేయడానికి కత్తి తీసుకుని వెళ్తున్నాడండి, నరికేద్దాం, చంపేద్దామని. వాళ్ళకి వెళ్ళగే గొడవలు ఉన్నాయి, ఈ రౌడీస్ బ్యాచ్లు ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళగే గొడవలు ఉన్నాయట, చంపేద్దామని వెళ్తున్నాడు. వెళుతున్న సందర్భంలో, కత్తి పట్టుకుని వెళ్తున్న సందర్భంలో, ఆ వేట గొడవలు లాంటివి పట్టుకుని వెళ్తున్న సందర్భంలో ఎవరో భుజం మీద చేసి, నా కుమారుడా నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, చాలా దారుణమైన పని చేస్తున్నావు, ఇప్పటికే నువ్వు చాలా పాపములో ఉన్నావు, చాలా మందిని హత్య చేసావు, ఈ పని నువ్వు మంచిది కాదు,
నువ్వు చేస్తున్న పని చాలా ఘోరమైన పని, తప్పు తెలుసా, పాపం తెలుసా, నా కుమారుడా నీవు ఆ పని చేయొద్దు అని అతను వీపు మీద తట్టి, ఎవరో గట్టిగా తట్టి ఆ మాట చెప్పారంట. అప్పుడు ఆయన ఒకసారి వెళ్తున్నవాడు ఆగి చుట్టూ తిరిగి చూశాడంటే, ఎవరు నన్ను వీపు మీద తట్టారు, ఎవరు నాతో మాట్లాడారు అని చుట్టూ చూస్తే ఎవరు వెళ్ళారు. ఏంటి ఇలాగైంది? ఆయనకేం అర్థం కాలేదు. ఆయన యేసుప్రభు మందిరానికి ఎప్పుడు వెళ్ళలేదు, యేసుప్రభు మాటలు ఎప్పుడు వినలేదంట కూడా. అంత భయంకరమైన వ్యక్తి ఎవరు ఎలా మాట్లాడారు అని చెప్పేసి ఆయన సర్లే ఎవరో ఎందుకో నా మంచి గురించే చెప్పినట్టున్నారు, ఎవరైతే మనకేంట్లే అని చంపడానికి వెళ్ళేవాడు కత్తెట్టుకు నేను ఇంటికి వెళ్ళిపోయాడు. కత్తెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడతో చెప్పాడు, ఏంటో నాకు ఇలాగా అనిపించింది, నేను ఇలా వెళ్తున్నాను, ఎవరో నా భుజం తట్టి వీపు మీద తట్టి, నా కుమారుడా నువ్వు ఈ పనులు చేయటం మంచిది కాదు, ఇంకా నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు అని నా భుజం తట్టి వెనక్కిపోమ్మని చెప్పారు. నాకెవరు ఏం అర్థం కావట్లేదు అని ఇంటికి వెళ్ళి అన్నాడు. అలా ఆవిడ అందంట, నువ్వు మారాలని నేను ఎంతో కాలంగా నువ్వు లేనప్పుడు చాటుగా దేవుని మందిరానికి వెళ్ళి నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారికి చెప్పి, నీతో మాట్లాడినవాడు ఎవరో కాదు, యేసు ప్రభువే నీతో మాట్లాడాడు అన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడంట, అవునా యేసు ప్రభు మాట్లాడతాడా అలాగా? నాలాంటి భయంకరమైన వ్యక్తితో, మర్డర్లు చేసే నాలాంటి వ్యక్తితో కూడా మాట్లాడతాడా అని అన్నప్పుడు, అవును ఆయన ఎంత ఘోర పాపితోనైనా మాట్లాడగలడు. నీ గురించి ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు తెలుసా, చర్చిలో నీ గురించి ఎంతగానో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నా తెలుసా, నీకు భయపడి నువ్వు లేనప్పుడు నేను చాటుగా వెళ్ళి వస్తున్నాను తెలుసా మందిరానికి. ఆ మాట్లాడిన వారు ఎవరో కాదు, యేసు ప్రభువే నీతో మాట్లాడాడు. ఇప్పటికైనా ఆయన నమ్ముకోవయ్యా, ఇప్పటికైనా ఈ జీవితం నుంచి బయటపడి. ఎందుకంటే ఏదో ఒక రోజున నువ్వు ఎలా చంపుతున్నావు ఇతరులను, అవతల వాళ్ళు ఏదో రోజు నిన్ను కూడా అలాగే చంపేస్తారు. ఇప్పటికైనా మారవయ్యా అని అంటే తన భార్య చెప్తే దేవుడు మరలా మాట్లాడిన తర్వాత అతడు మారు మనసు పొంది దేవుని మందిరానికి వెళ్ళాడట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నేను 500 మంది సంఘం ఉంది, నాకు 500 మంది సంఘానికి పాస్టర్ నేనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిని భయపెట్టవచ్చేమో కానీ అసలు ఆత్మను నరకములో పంపించగలిగిన దేవునికి మనిషి భయపడాలి, శరీరాన్ని చంపే మనిషికి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, దేహమును చంపిన వారు తరువాత మరేమి చేయనేరని వారికి భయపడకండి. వాళ్ళకి మీరు భయపడకండి, వాళ్ళకి మీరు అధైర్యపడకండి, అలాంటి వారిని చూసి మీరు ఆందోళన చెందకండి, మీరు భయపడవద్దు. వాళ్ళు ఏం చేయగలరు? మన శరీరాన్ని చంపగలరు కానీ మన ఆత్మను వాళ్ళు ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం.